సరే, ఆ తర్వాత ఏం జరిగింది అనంటే కర్ణుడు పంపించాడు. సరే నేను వస్తున్నానే పద, వాడి సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి ఈయన గారు బయలుదేరాడు. ఏమైంది? భూయాశ్చ యోధయామాసు కృత్వా కర్ణమదగ్రత మహతారథ సంగేన రథచారేణ చాప్యుత వైకర్తనం పరీప్సంత గంధర్వాన్ సమవాకిరన్. కర్ణుడు ముందుంచుకొని గంధర్వులను ఎదిరించాడనమాట ఆయన గారు. కర్ణుడు తనను తాను రక్షించుకుంటూ గంధర్వుల మీద యుద్ధం చేయటానికని చెప్పి ప్రయత్నం చేశాడు. భయంకరమైనటువంటి బాణప్రయోగాలు చేసుకున్నారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. వాళ్ళలో కొంతమందిని ఈయనగారు హతమార్చాడు, వీళ్లలో చాలామందిని ఈయనగారిని హతమార్చాడు. అయినప్పటికీ కూడా గంధర్వులు భయపడి వెనకంజ వేయక చిత్రసేనుడిని దగ్గరికి వెళ్ళి తమ యొక్క విశేషాన్ని చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు ఒక విచిత్రమైనటువంటి యుద్ధ పద్ధతులు తెలిసినటువంటి చిత్రసేనుడు మాయాస్త్ర ప్రయోగం చేత ఈ కౌరవులందరినీ కూడా ఒక రకమైనటువంటి భయభ్రాంతులు చేశారు. ఆ భయభ్రాంతులతో కర్ణుడు కూడా ఒక్కోసారి కొంచెం తల వంచుకొని పక్కకు వెళ్ళిపోవటం కూడా జరిగిందనమాట. ఆ తర్వాత మహాసైన్య సమేతుడైనటువంటి దుర్యోధనుడు కూడా వచ్చి వారితో యుద్ధం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేసి గాయపడి భంగపడి గంధర్వుల చేత కట్టుబడి ఆయన గారు దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాడనమాట. ఆ సమయంలో దుర్యోధనుడు యొక్క సైనికులందరూ కొంతమంది చావు దెబ్బతిని పాండవుల దగ్గరికి వచ్చి, అయ్యా మీ యొక్క సోదరులందరినీ కూడా గంధర్వరాజు గారు చావుగొట్టాడు, అవమానపరిచారు, పైపెచ్చు బంధించారు. వాళ్ళనే కాదండి, అంతఃపుర కాంతలను కూడా బంధించారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులై ఉన్నారు. మీరు వచ్చి ఏవైనా మమ్మల్ని రక్షిస్తే వాళ్ళు కూడా రక్షించబడతారు. కాబట్టి మీరు కొంచెం మంచి మనసు చేసుకొని వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయండి అని చెప్పి వీళ్ళంతా వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఎవరు మొరబెట్టుకున్నారు? వాడేం అడగల, దుర్యోధనుడు అడగలేదు, కర్ణుడు అడగలేదు, వాళ్ళు అడగలేదు. వాళ్ళ సైనికులు వచ్చి వీళ్ళకి వర్తమానం చెప్పారన్నమాట. అప్పుడు ధర్మరాజు గారు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాడు. కదా, భీముడికి ఆనందమే, అర్జునుడికి ఆనందమే, ద్రౌపదికి కూడా ఆనందమే, అందరికీ ఆనందమే ఆ సన్నివేశం. కానీ ధర్మరాజు గారు ఏం చెప్పారో చూద్దాం. గంధర్వైస్తు మహారాజా భగ్నే కర్ణే మహారథే సంప్రద్రవశ్చం సర్వాః ధాత్రరాష్ట్రస్య పశ్యతః. పాపం గంధర్వులు కర్ణుని, దుర్యోధనుని, ఆ రకమైనటువంటి సైన్యానంతా కూడా పరాభవం చేసి పారిపోతున్నటువంటి పరిస్థితి కలిగి ఉండగా శరణు కోసం వచ్చినటువంటి ఈ యొక్క సైనికులందరూ కూడా ధర్మరాజుకు చెప్పినటువంటి సన్నివేశాన్ని విని ధర్మరాజు గారు వారితో ఈ రకమైనటువంటి మాటను మాట్లాడారట. ఎవరితో మాట్లాడారండి? పాండవుల తన సోదరులతో మాట్లాడారన్నమాట. ఏమని మాట్లాడు? అస్మాన్నభిగీతాన్ స్తాత భయార్తాన్ శరణైషిణః కౌరవాన్ విషమ ప్రాప్తాన్ కథం బ్రూయస్త్వమీదృశ్యం. నాయన, కౌరవులు భయపడి శరణు కోరి మన దగ్గరికి వచ్చారు, కష్టాల్లో ఉన్నారు. అలాంటి వారితో మనం పరుషంగా మాట్లాడటం కానీ, అంత క్రితం ఉన్నటువంటి అవమానాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కానీ మనం ఏం మాట్లాడకూడదు. దీనికి ఒక నీతి కూడా ఉన్నది. ఆ నీతి చెప్తాను విను. భవంతి భేదా జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర ప్రసక్తాని చ వైరాణి కులధర్మో నశ్యతి. వృకోదర, భీమసేన, జ్ఞాతుల మధ్య భేదాలు కలహాలు సహజమే, శత్రుత్వాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ వంశధర్మం నశించదు. ఇది జ్ఞాపకం ఉంచుకో. వంశధర్మం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది నశించదు. సో సహజంగా లోకంలో అన్నకి తమ్ముడు అంటే, తమ్ముడికి అన్నంటే, మిగతా ఆడపడుచులకి అన్నలంటే, లోకంలో మిగతా వాళ్ళందరికీ కూడా పైకి బాగానే ఉంటారు. కానీ లోపలేవో గోతులు తవ్వుకుంటూ తిప్పిపొడుపు మాట్లాడుకుంటూ అసూయ పడుతూ ఇలా రకరకాలుగా ఉంటారు. వీరంతా కూడా సహజంగా ఉండేటువంటి అంశాలే. కానీ వాళ్ళందరి దృష్టిలో ఒకటి ఉంటుంది. ఏది చేసినా వంశము, పెద్దరికము, కట్టుబాటు అనేటువంటి దాని మీద కట్టుబడి
కొంచెం హద్దులు దాటకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ లోకంలో సమాజంలో కొంతమంది ఉంటారు. కాబట్టి అది నశించదు, అది సహజంగా నశించదు.